నమస్తే సార్. నమస్తే అండి. సార్ సమ్మర్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్కూల్స్‌కి హాలిడేస్ ఇచ్చేశారు. సో పిల్లలందరూ వెళ్ళే వాళ్ళందరూ అమ్మమ్మల ఇంటికి, నానమ్మల ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడున్న జాబ్ హోల్డర్స్ పిల్లలు మాత్రం అలా అపార్ట్మెంట్స్‌లో బిక్కుబిక్కుమంటా ఉన్నారు. మెయిన్ థింగ్ ఏంటి అంటే సమ్మర్ క్యాంప్స్. వీటన్నిటిని స్కూల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. కాకపోతే ఏంటంటే సమ్మర్ క్యాంప్స్ అనేది కొంతమందికి హెల్ప్‌ఫుల్ నాలాంటి వాళ్ళకి. బయటకు వస్తున్నాను కాబట్టి నా కిడ్నీ జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పేసి. కానీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ సమ్మర్ క్యాంప్స్ అనేది అసలు ఎంతవరకు యూజ్‌ఫుల్? సమ్మర్ క్యాంప్‌లో యాక్చువల్లీ చాలామంది అవసరమా అని చెప్పి. చాలామంది పేరెంట్స్‌కి పిల్లల మీద చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ అంటే వీళ్ళు హీరోలు కావాలి, వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రఖ్యాతికి చెందిన డాన్సర్లు కావాలి, సింగర్స్ కావాలి. అంటే పేరెంట్స్ నెరవేర్చలేనియన్నీ కూడా పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. సో ప్రాక్టికల్‌గా చూస్తే చిన్న పిల్లలు అప్పటిదాకా ఎగ్జామినేషన్స్ కోసం చదివి స్కూల్కి వెళ్ళేసేసి మొత్తం బుక్స్ మోసేసి రకరకాలుగా టార్చర్ ఫేస్ చేసి ఉంటారు అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా. సహజంగా వాళ్ళ చిన్నపిల్లలకు ఉండే ఏజ్లో ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ వరకు టీనేజ్ వచ్చేంత వరకు కూడా జరిగే విషయం ఏంటంటే వాళ్ళ బోన్ డెన్సిటీ స్ట్రెంథన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఆడుకోవటం స్టార్ట్ చేసినా కానీ మంచిగా ఆడుకుంటూ ఉంటే మీరు చూడండి, ఇక్కడ యాక్చువల్లీ సిటీస్కి వచ్చిన తర్వాత కొద్దిగా అంతా రకరకాలుగా తయారైంది. కానీ పల్లెటూళ్ళల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ అది కూడా ఉండదు, ఏదో సంథింగ్ ఇంట్లో ఉంటే కనుక తినేసేసి చిరుతిళ్ళు తినేసి అలా బయటికి వెళ్ళిన పిల్లలు 1 గంటకో 2 గంటలో వచ్చేసి ఆ టైంలో ఆకలేస్తుందంటే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 3-4 అవర్స్ పాటు వాళ్ళు ఎక్కడో బాగానే ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఒక నమ్మకం, వాళ్ళు బాగానే ఆడుకునేవాళ్ళు, ఎలాంటి ఇష్యూస్ ఉండేవి కాదు, మహా అయితే ఒకళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పరిగెట్టేటప్పుడు కానీ ఆడేటప్పుడు కానీ ఓవరాల్గా వచ్చేటప్పటికి వాళ్ళ బాడీ రెస్పిరేటరీ సిస్టము అంటే ఊపిరితిత్తులు స్ట్రెంథన్ అవుతాయి, కాళ్ళు మజిల్ మాస్ పెరుగుతుంది, బోన్ డెన్సిటీ పెరుగుతుంది. సో ఓవరాల్ డెవలప్మెంట్ వచ్చేటప్పటికి పిల్లలతో కలవటం వలన సో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఎలా స్పెండ్ చేయొచ్చు ఇదంతా కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా మనిషి శారీరకంగా మానసికంగా బలంగా తయారయ్యేలాగా చేయడానికి సంబంధించేసి కొంత బయట యాక్టివిటీ అనేది పిల్లలతో ఆడుకోవడం అనేది బాగా హెల్ప్ అవుతుంటే దీన్ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి అపార్ట్మెంట్ లాంటి వాటిలో సాధ్యపడదు కాబట్టి సో పేరెంట్స్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వీళ్ళని ఎక్కడో చోట అప్పచెప్పాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ సమ్మర్ క్యాంపులు అప్పచెబుతున్నారు. కానీ ఇదే టైంని ఓళ్ళలో ఉండే అమ్మమ్మనో తాతయ్యనో తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి ఇక్కడ పిల్లలు ఆడుకునేలాగా చేయగలిగితే, అందరూ పిల్లలు ఆడుకునేలాగా చేయగలిగితే కనుక మరింత వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదిగేలాగా చేయొచ్చు. లేకపోతే ఏమవుతుంది, ఈరోజు మీరు నేర్పించే డ్యాన్స్ చాలా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏదన్నా సంథింగ్ యానివర్సరీస్ ఉన్నా కానీ ఇలాంటప్పుడు లేదా అపార్ట్మెంట్లో ఏమన్నా స్టేజెస్ మీద పెర్ఫార్మ్ చేయడానికి బాగా చేస్తారు. మా పిల్లాడు ఎంత బాగా చేస్తున్నాడు అని చెప్పేసి వీడియోలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, అందరితో షేర్ చేసుకుంటారు, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత లేదా స్టడీస్ అయిపోయి జాబ్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసిన డ్యాన్స్ స్టెప్స్ కూడా వీళ్ళకి గుర్తుండవు. ఓకే, ఇక్కడే మర్చిపోతారంటారా? అయిపోతుంది. ఎందుకంటే కనుక ఈరోజు మీరు నేర్పించేదంతా వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు మాత్రమే హెల్ప్ అవుతుంది. సో ఈరోజు ఇది నేర్చుకున్నారు, ఇది బాగా చేస్తున్నారు కాబట్టి ఇదే అవుతున్నారంటే కనుక ఇది అవ్వరు. సింపుల్గా మనం ఏం చేస్తూ ఉంటారు చాలామంది పేరెంట్స్, తర్వాత నువ్వు ఇంజనీరింగ్ చదవాలి, యూఎస్ వెళ్ళాలి, నువ్వు సో రాత్రి పగల కష్టపడాలి అని చెప్పేసి అని మొత్తం ఈరోజు నేర్పించిన హాబీస్ అన్నీ పక్కన తీసుకెళ్ళేసి పడేసేసి మీరు ఇదే చేయాలని చెప్పేసి వాళ్ళని అకాడమిక్గా మాత్రమే రిస్ట్రిక్ట్ చేసినప్పుడు మరి మీరు నేర్పించిన ఈరోజు సమ్మర్ క్యాంప్స్లో నేర్పించిన ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఒక రకంగా చెప్పాలంటే ఇది పిల్లలకు ఒక రకమైన ప్రెషరే కదా సార్? ఒక రకమైన ప్రెషరే 100%. వాళ్ళు స్వేచ్ఛగా ఆడుకునే విధంగా లేకుండా వాళ్ళకే నచ్చని దాన్ని, వాళ్ళకి నచ్చని దాన్ని అంటే వాళ్ళు డ్యాన్స్ క్లాస్కు నచ్చదని చెప్పేసి అంటే కనుక ఆడుకోవడంతో పోలిస్తే వాళ్ళకి డ్యాన్స్ నచ్చదు. ఎందుకంటే కంట్రోల్డ్గా మీరు ఎలాగే స్టెప్లు వేయండి, ఇలా చేయాలని చెప్పేసి కంట్రోల్డ్గా తయారు చేసేది ఏదైనా కండిషన్ చేయబడేది ఏదైనా, ఇంకా చాలా సింప్లిఫైడ్ భాషలో చెప్పాలంటే పల్లెటూళ్ళలో కోళ్ళ ఫారాలు ఉంటాయి. సో కొన్ని కోళ్ళు వచ్చేటప్పటికే చాలా న్యాచురల్గా ఇళ్ల చుట్టూ అటు ఇటు పరిగెడతా ఉంటాయి. సో ఆ కోళ్ళు కొన్నంత బలం ఫారం కోళ్ళలో ఉండదు. సో మనం ఫారం కోళ్ళలాగా తయారు చేస్తున్నాం పిల్లల్ని. పేరెంట్స్దే తప్పంటారు ఫైనల్గా? 100% తప్పు. ఓకే. సో ఎప్పుడు కూడా వాళ్ళని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో కంట్రోల్డ్గా నువ్వు బయటికి వెళ్తే ఎండలు మండిపోతున్నాయంట, 40 డిగ్రీలు దాటిపోతుందంట, 42 అవుతుందంట, నీ వడదెబ్బ వస్తుంది, అది ఇది అని చెప్పేసి అని ఇదంతా కండిషనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు టెంపరేచర్ని మీరు నేను తట్టుకోలేకపోతున్నాం అంటే మనమంతా తట్టుకోలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే
టెంపరేచర్ పెరిగిపోయిందనే భయం కొద్దీ తప్పించి ఉమ్, వాస్తవంగా బయటికి వెళ్ళేసి దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటే కనుక ఓకే, మహా అయితే కనుక దప్పిక ఎక్కువ అవుతుందో, లేకపోతే మహా అయితే మరీ ప్రాబ్లం అయితే వడదెబ్బ వస్తుందేమో, ఒక 2 రోజులు ఇబ్బంది అవుతుందేమో. యాక్చువల్గా సార్ ఇప్పుడు తక్కువైపోయింది కానీ ఒక టైంలో ఇలానే సమ్మర్లో మంచి మేలో ఎండాకాలం ఉమ్, చాలా మంది పొద్దున ఏదో ఒకటి ఇంట్లో ఏది ఉంటే అది, అప్పుడు టిఫిన్లు కూడా ఎక్కడ ఉన్నాయి, Yeah. చద్ది అని చెప్పేసి ఉండేది, Yeah. నైట్ పెరుగు తోడుపెట్టేసేసి అది తినేసేసి క్రికెట్లు ఆడుకోవడానికి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో వచ్చేవాళ్ళు, వచ్చి గబగబ తినేసేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళి సాయంత్రం చల్లబడే టైంకి ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు వడదెబ్బలు ఇలాంటివి కూడా పెద్దగా లేవు కదా. నేచర్కి దూరంగా జరిగే కొద్దీ ఉమ్, సూర్యుడు అంటే కనుక వడదెబ్బ వచ్చిద్ది, ఉమ్, వర్షం అంటే కనుక వర్షం కురిస్తే కనుక బయటికి వెళ్తే జలుబు వచ్చిద్ది, గాలి ఎక్కువగా వేస్తుంటే కనుక సైనస్ ఉండిద్ది. ఇలాగా భూమి మీద నడిస్తే కనుక కాళ్ళంతా కూడా పగుళ్ళు వస్తాయి. ఇలాగా ప్రకృతి నుంచి దూరంగా ఉండే కొద్దీ భూమి, గాలి, అగ్ని వీటన్నిటి నుంచి దూరంగా, నీరు అన్నిటి నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ మన శరీరం ఈ పంచభూతాలతో తయారైంది. ఈ ఉమ్, శరీరాన్ని మనం ప్రకృతికి దూరంగా తీసుకువెళ్తూ ఉండే కొద్దీ అన్ని రకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఈరోజు చాలామందికి డయాబెటీస్ లాంటి వాటికి ట్రీట్మెంట్ ఏంటంటే, డయాబెటీస్ వల్ల పుళ్ళు వస్తే కనుక ఉమ్, మీరు వెళ్ళేసి ఒక 10 నిమిషాలు భూమి మీద నడిస్తే బేరు ఫుట్తో ఉమ్, ఆటోమేటిక్గా పుళ్ళు చాలా ఫాస్ట్గా హీల్ అయిపోతాయి. ఉహుం, కంప్లీట్ అదొక టెక్నిక్ యాక్చువల్లీ. ఓకే. సో చాలామంది అది ప్రూవెన్ టెక్నిక్. ఉమ్, అంటే నేచర్కి దూరంగా వెళ్ళే ఇంకొకటి చాలా ఓపెన్ ఎయిర్లో కూడా స్పెండ్ చేయండి. ఉమ్, చాలామంది నాకు సైనస్ వస్తుంది అది ఇది అని చెప్పేసి క్లోజ్డ్ ఎయిర్లో స్పెండ్ చేస్తారు. ఉమ్, ఓపెన్ ఎయిర్లో కనీసం ఒక 10-15 రోజులు స్పెండ్ చేయండి, అన్ని సైనస్లో క్లియర్ అయిపోతాయి. ఉమ్, స్టార్టింగ్లో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. చాలామందికి ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళంగానే ఏమవుతుంది, జలుబు సైనస్ పట్టినట్లు ఉంటుంది. అవును. ఎందుకంటే కనుక ఇంటర్నల్గా నేను ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళాను, నాకు సైనస్ వస్తుందేమని చెప్పేసి రెసిస్టెన్స్ లోపల ఉన్నప్పుడు హిస్టమిన్స్ అని చెప్పేసి రిలీజ్ అయ్యేసి ఈ సైనస్ మ్యూకస్ని క్రియేట్ చేసి ఉమ్, ఆటోమేటిక్గా సైనస్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మీలో రెసిస్టెన్స్ లేకుండా సో ఎయిర్ నాకు మంచిది, శత్రువు కాదు అని చెప్పేసి అని మీరు కండిషన్ చేసుకోగలిగితే ఉమ్. ఆటోమేటిక్గా హిస్టమిన్స్ రిలీజ్ కావు, సైనస్ కూడా ఏముండదు. మీ పాయింట్స్ అన్ని ఎలా ఉంటాయంటే సైకలాజికల్గా మొదలుపెట్టి ఫైనల్గా దాన్ని మొత్తం అంతా కూడా స్పిరిచువల్ వైపు Yeah. తీసుకెళ్ళిపోతారు. లైక్ అంటే మీరు చెప్పినట్లు సైనస్ గురించి మీరు మాట్లాడింది కరెక్టే, కానీ ఇక్కడ నేచర్ని మళ్ళీ కనెక్ట్ చేశారు తీసుకొచ్చి. ఎగ్జాక్ట్లీ కదా. బట్ మీరు అన్న ప్రకారం నిజంగానే నేచర్ని మనం కంప్లీట్గా బిలీవ్ చేసేసి అక్కడ మనం నిజంగా ఏదైనా అనుకుంటే అది 100% అవుతుంది అనేది మీ థీరీ కదా. 100% అవుతుంది. ఓకే, అది ఇంతకు ముందు మన టాపిక్స్లో కూడా మనం చాలాసార్లు డిస్కస్ నేచర్తో పాటు మన లైఫ్ ఉండాలి తప్పించి నేచర్కి దూరం అయినప్పుడు, అందుకని చిన్నపిల్లలని నేచర్కి దూరంగా తీసుకెళ్ళొద్దు. వాళ్ళని ప్లే స్కూళ్ళని లేకపోతే కనుక సమ్మర్ క్యాంప్స్ అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళని తీసుకెళ్ళేసి పూర్తిగా నేచర్ దూరంగా పెడితే కనుక ఈ క్షణానికి బాగానే ఉంటారు, ఫారం కోళ్ళలాగా పూర్తిగా హెల్తీగా కనపడతారు. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళు 30-40 ఏళ్ళకి వచ్చే కొద్దీ వాళ్ళలో స్ట్రెంత్ ఉండదు, బోన్ డెన్సిటీ ఉండదు, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండదు. ఓకే. సో మాక్సిమం మన అంటే మన పల్లెటూళ్ళలో పెంచడం అనేది ది బెస్ట్ అంటారు. 100%. ఓకే, థ్యాంక్ యూ సార్.